ఇక 6A6 లో డీటెయిల్స్ చూద్దాం. వెలికొండ ప్రాజెక్టు పనులు పూర్తయిందని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దొంగ మాటలు చెప్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మార్కాపురం జిల్లా గంటవానిపల్లె లోవిలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం జగన్పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. వెలికొండ పనులు పూర్తి చేయకుండానే జగన్ రిబ్బన్ కటింగ్ చేశారని విమర్శించారు. మార్కాపురం వెనుకబడిన ప్రాంతమని మాటలతో తమ దగ్గరకు రాలేదన్నారు. మార్కాపురాన్ని జిల్లా చేస్తానని మాట ఇచ్చానని ఇప్పుడు చేసి చూపించామని సీఎం తెలియజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఓకే, చంద్రబాబు ఈరోజు మార్కాపురం ప్రాంతంలో పర్యటించడం జరిగింది. మార్కాపురంలో పర్యటించి వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి కెనాల్ లైనింగ్ పనులను ఈరోజు ప్రారంభించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజాసభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. సుదీర్ఘంగా చంద్రబాబు మాట్లాడుతూ పులివెందుల ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అబద్ధాలు చెప్పారని చెప్పేసి, వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిపోయిందని చెప్పేసి రిబ్బన్ కట్ చేశారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. జగన్ పైన అనేక విమర్శలు చేశారు. ప్రాజెక్టు పూర్తయిందని చెప్పేసి అబద్ధాలు చెప్పారు ప్రజలకు అని చెప్పడం కూడా జరిగింది. మార్కాపురాన్ని ఏదైతే ఉందో దాన్ని జిల్లాగా ప్రకటిస్తానని గతంలో చెప్పడం జరిగిందని, అదేవిధంగా మాట నిలబెట్టుకున్నానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. పోలవరాన్ని కూడా జిల్లాగా ప్రకటించడం జరిగిందని తను మాట నిలబెట్టుకున్నానని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దాని ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో అబద్ధాలు ఆడలేదని చెప్పేసి చంద్రబాబు ప్రజలకు తెలపడం జరిగింది. 1995 ప్రాంతంలో తాను ఇక్కడ పర్యటించినప్పుడు మార్కాపురం ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు నోచుకున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ప్రజలు పంట నీరు కాకుండానే తాగునీరులో కూడా ఫ్లోరైడ్ సమస్యలు ఎదుర్కొన్న పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. 1996లో ఈ ప్రాజెక్టుకి సంబంధించి పనులకు సంబంధించి శ్రీకారం చుట్టడం కూడా జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే 2014 నుంచి 19 వరకు కూడా ఈ ప్రాజెక్టు పనులు పరుగులు తీపించామని చెప్పేసి కూడా వెలుగొండ ప్రాజెక్టు పనులు పరుగులు తీపించామని చెప్పడం జరిగింది. 2019లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వచ్చారో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఏదో నామకేవాస పనులు చేశారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే దీని అంతటిపైన కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలవడం, ప్రజల కోసం పవన్ కళ్యాణ్ కలవాల్సి వచ్చిందని చెప్పడం కూడా జరిగింది. కూటమి ప్రభుత్వం ఈరోజు బిగ్ స్ట్రైక్తో జనాల ముందుకు వస్తుందని చెప్పేసి, చాలా అభివృద్ధి పనులు చేస్తుందని చెప్పేసి, ప్రజల కోసం అభివృద్ధి పనులు చాలా సాధించామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. విశాఖ నుంచి కూడా ప్రకాశం వరకు కూడా ఎక్కడ చూసినా కానీ తెలుగుదేశం పార్టీకి, కూటమి పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రానున్న ఎలక్షన్లో మార్కాపురం, ఒంగోలు, ప్రకాశం జిల్లాల్లో బిగ్ స్ట్రైక్ రేట్ రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. పోలవరం ప్రజలు తనకి మంగళహారతులతో పాటు బ్రహ్మరథం పట్టారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇదే విధంగా రానున్న రోజుల్లో అనేక అభివృద్ధి పనులు సాధిస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సభలో చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామని చెప్పేసి, ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయడంతో పాటు మార్కాపురాన్ని పళ్ళ తోటలకి హబ్గా మారుస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ పళ్ళ తోటలు పెట్టుకుంటే రైతులకి అధిక లాభాలు దిగుబడులు వస్తాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాంతాన్ని అంతా కూడా పళ్ళ తోటలకు హబ్గా చేసి ప్రజలకు అగ్రికల్చర్ అధికారుల ద్వారా ఏదైతే శిక్షణ ఇప్పిస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో మరింతగా రాష్ట్రంలో వ్యవసాయానికి హబ్గా మారుస్తామని చెప్పేసి, పోలవరం ప్రాజెక్టు త్వరలోనే కంప్లీట్ అయిపోతుందని, పోలవరం ప్రాజెక్టు కూడా కంప్లీట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా 2-3 పంటలు పండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇదే ఇక్కడ ఉన్న పరిస్థితి టోటల్గా. ఓకే, థ్యాంక్ యూ సుబ్బు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం నందిపల్లి నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పద్మ. ఏదైతే కడప జిల్లా 2 రోజుల పర్యటనలో భాగంగా మాజీ సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే కడప జిల్లాకి రావడం జరిగింది. అదేవిధంగా ప్రజా సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పూర్తి స్థాయి అయితే పులివెందులలో కూడా ప్రజా దర్బార్ కూడా నిర్వహించడం జరిగింది. అయితే మొత్తానికి ఈ రోజు అయితే ఏదైతే నంది మండలంలోని నందేశ్వర స్వామి ఆలయం కూడా ఈరోజు ప్రారంభోత్సవం కూడా నిర్వహించడం జరిగింది. అయితే పూర్తి స్థాయి అయితే ఏదైతే నందేశ్వర స్వామి కూడా విశేష పూజలు నిర్వహించారు. అదేవిధంగా పూజా కార్యక్రమంలో కూడా మొట్టమొదటిసారిగా అయితే జగన్మోహన్ రెడ్డి ఆ సొంత నియోజకవర్గంలో పూజా కార్యక్రమంలో పాల్గొనడం కూడా
ఒక ఇదిగా ఉందని కూడా ప్రజలు కూడా ఆశిస్తున్నారు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా కడప జిల్లా ఏదైతే నంది మండలంలోని నందీశ్వర స్వామి ఆలయంలో పూర్తి స్థలం అయితే విగ్రహ ప్రతిష్ఠ కావచ్చు, అయితే కుంభాభిషేకం కూడా కావచ్చు, పూర్తి స్థలం అయితే ఘనంగా నిర్వహించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా కొన్ని హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలైతే హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా రాబోయే రోజుల్లో పూర్తి స్థలం అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం గా రావాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కూడా ఆశిస్తున్నట్లయితే పూర్తి స్థలం అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఈ రోజు జరిగినటువంటి కుంభాభిషేకం కావచ్చు, అదేవిధంగా నందిపల్లిలోని ఏదైతే నందేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసినటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆ యొక్క ఆలయ కమిటీ కావచ్చు, అయితే పూర్తి స్థలం అయితే కృతజ్ఞత అభినందనలు కూడా చెప్పడం జరిగింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఇక తెలంగాణలో హత్య రాజకీయాలు జరుగుతున్నాయని సమాజం తలదించుకోవాల్సిన ఘటన కుమ్మెర జాతరలో జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కుమ్మెర జాతరలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుమ్మెర గ్రామస్తులు ఈరోజు ధర్నా చేపట్టారు. ఇక ఈ ధర్నాకు మద్దతు తెలిపిన కేటీఆర్ మాట్లాడుతూ ఈనాటికి కులం పేరు మీద దాడులు దారుణమని అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు, అప్డేట్స్ ఏంటి? నిజమే. నాగర్ కర్నూలు జిల్లాలో ఏదైతే కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన సంఘటన పట్ల యావత్ తెలంగాణ సమాజం అయితే తలదించుకునే విధంగా జరిగిందని చెప్పొచ్చు. ఈ విషయంపై చిన్నారి 2 నెలల చిన్నారి మృతి చెందడం అదొక అమానవీయ సంఘటనగా కూడా చెప్పొచ్చు. ఇదే విషయంపై కేటీఆర్ కూడా స్పందించారు. తెలంగాణలో హత్య రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి ఆయన తెలియజేశారు. ఎందుకంటే స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా ఇప్పటికి కూడా కులాల పేరిట విభజించి వారిపైన దాడులు జరుగుతున్నాయని చెప్పారు. తక్కువ కులాలపై వారిపైన దాడులు జరుగుతున్న సంఘటనలు ఇంకా జరగడం సిగ్గుచేటని కూడా ఆయన గుర్తు చేశారు. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఎవరైతే ఈ సంఘటనకు ప్రధానంగా ఆ జాతరలో దర్శనం చేసుకోవడానికి వచ్చిన తల్లి కూతులు అందులో వాళ్ళు నెట్టివేయడము, కాలుతో ఆ చిన్నారిని తన్నడం కారణంగానే ఆ చిన్నారి మృతి చెందిందని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా నిందితుల్లో సుమారుగా 5 మంది నిందితుల పైన వారైతే కేసు నమోదు చేయాల్సి ఉంది. కుటుంబ సభ్యులు కూడా వారిపైన వారు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పటికీ పోలీసులు 3 మాత్రమే అరెస్ట్ చేశారు. ఇంకా 3 మాత్రం ఇప్పటికి కూడా పరారీలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది సంఘటన సంచలనంగా మారుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పి కేటీఆర్ అయితే ఆరోపించారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ చిన్నారి మృతి పట్ల తాను ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చిన్నారికి వెంటనే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందచేయాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేశారు. లేదంటే ఏదైతే చిన్న కులాల పేరిట ఎవరైతే హత్య రాజకీయం చేశారో వాళ్ళందరినీ తాము కఠినంగా శిక్షిస్తామని ప్రజల చట్టాన్ని వారి చేతులకు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని కూడా తెలియజేశారు. సంఘటన జరిగి ఇన్ని రోజులు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరటినట్టుగా వ్యవహరిస్తోందని చెప్పి కేటీఆర్ కూడా దుయ్యబట్టారు. అయితే ఈ సంఘటన మొత్తం తెలంగాణ సమాజమే తలదించుకునేలా వ్యవహరించబడిందని చెప్పారు. నేషనల్ ఛానల్లో కూడా ఈ సంఘటన వస్తున్నప్పటికీ కనీసం తెలంగాణలో సీఎం ఆ సంఘటనకు స్పందించడం లేదని చెప్పి ఆయన అయితే హెచ్చరించారు. అతి త్వరలో వారి కుటుంబానికి న్యాయం జరపకపోతే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమం చేపడతామని కూడా వారు హెచ్చరిస్తున్నారు. అయితే ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందని కూడా ఆరోపించారు. వాళ్ళు కొందరిని తప్పించే ప్రయత్నం కూడా చేస్తుందన్నారు. ఆ సంఘటన సంబంధించి ప్రత్యక్ష సాక్షులు కూడా అక్కడ ఆ సంఘటన జరిగిన విధానాన్ని వివరించినప్పటికీ కూడా పోలీసులు కొందరిపైనే కేసు నమోదు చేసి కొందరిని వదిలిపెట్టడం ఏంటని చెప్పి వారైతే నిలదీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే ఈ చిన్నారికి కుటుంబానికి న్యాయం జరగకపోతే అతి త్వరలో ఉద్యమం తప్పదని చెప్పి కేటీఆర్ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితిని అందరు రాజకీయ నాయకులు అందరూ కూడా ఇంతకు ముందు కూడా మల్లన్న వాళ్ళంతా కూడా అక్కడ వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్న పరిస్థితి. ఇప్పుడు జిల్లాల వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి అందరూ కూడా ధర్నాలు ఉద్యమం అయితే చేపడుతున్నారు. ఈ రజక కుటుంబానికి చెందిన చిన్నారికి ఇట్లా ఇంత అమానవీయ సంఘటన జరిగితే కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పి బీఆర్ఎస్ నాయకులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు కూడా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ చిన్నారి సంఘటన అసలు జరిగిన కారకులు ఎవరు, వారిని ఎందుకు ప్రభుత్వం రక్షిస్తోందని కూడా వెంటనే ప్రభుత్వం
దీనిపైన మరోసారి సిబిఐ విచారణ కూడా జరపాల్సిన అవసరం ఉందని చెప్పి కేటీఆర్ కూడా అన్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా కూడా సంచలనం రేపిందనే చెప్పొచ్చు. అతి త్వరలో దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి కేటీఆర్ కూడా తెలియజేశారు. ఈ కమిటీ ద్వారా అక్కడికి వెళ్లి నిజ నిర్ధారణ జరిపి అక్కడ ఏం జరిగింది, వారి ఎందుకు ప్రభుత్వం నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తోందని చెప్పి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి కేటీఆర్ కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా నిందితులని కాపాడే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం వెంటనే ఎవరైతే ఈ దాడికి పాల్పడారో వారందరిపైన కఠినంగా వ్యవహరించాలని చెప్పి కేటీఆర్ అయితే డిమాండ్ చేశారు. వారిని ఖచ్చితంగా ఇప్పటికీ 5 పైన అనుమానాలు వ్యక్తం చేస్తే అందులో 3 పైనే కేసు నమోదు చేయడం పట్ల కూడా వాళ్ళంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఒకటే తెలియజేస్తున్నారు. అగ్రకులాల వారికి ప్రభుత్వం, పోలీసులు, వీళ్ళంతా నాయకులంతా కూడా కొమ్ము కాస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. పోలీసుల పైన విపరీతమైన ప్రెషర్ కూడా తీసుకొస్తున్నారని చెప్పి ఈ కేటీఆర్ అయితే ఆరోపించారు. ఏదేమైనప్పటికీ కూడా చిన్నారికి వెంటనే న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి అక్కడ ప్రాంతాన్ని పరిశీలించి వారి కుటుంబానికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా కేటీఆర్ తెలియజేస్తారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజు. రాజమండ్రిలో కల్తీపాలు తాగి 10ల సంఖ్య ప్రజలు ఆసుపత్రుల పాలవడం, 4 మరణించడం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అధికారులు, జిల్లా కలెక్టర్ కల్తీపాల ఘటనపై సర్వే నిర్వహిస్తున్నారు. వివిధ కేంద్రాల నుంచి పాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపుతున్నారు. అలాగే కల్తీపాల ఘటనలో పలువురు చనిపోవడంతో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న పాల కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనంతపురంలో 3 ప్రాంతాల్లో విజిలెన్స్ ఆహార తనిఖీ విభాగం అధికారులు 3 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి. గత 3 రోజులు కూడా మనం చూస్తున్నాం. ఇటు రాజమండ్రిలో జరిగిన ఏదైతే ఇటు కల్తీ పాలు ఘటనకు సంబంధించి ఇప్పటికే మృతుల సంఖ్య అయితే మాత్రం అటు 6 కూడా చేరిన సంఖ్య కూడా మనకు తెలుస్తుంది. అయితే స్టార్టింగ్ ఇది 2 వ్యక్తులతో స్టార్టింగ్ అయింది. అయితే అది త్వరితగతిన ఒకరు కూడా వెంటిలేటర్ పై చేరడం, వెంటిలేటర్ పై చేరిన తర్వాత పరిస్థితి విషమించడంతో కూడా వాళ్ళు చనిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఇది ఎలా ఉంటుండగానే ఈ ఘటనపై అయితే మాత్రం ఇప్పటికే ప్రభుత్వం కూడా సీరియస్ అయిన విషయం కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన ఇటు మొత్తంగా కూడా పరీక్షించడం కూడా జరిగింది. అక్కడ సమీక్షిస్తున్న పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్న పరిస్థితి మనకు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఏం జరిగింది ఏంటి అనే విషయాన్ని కూడా మనం ఆలోచిస్తుంటే ఇదే విషయానికి సంబంధించి జిల్లా కలెక్టర్ మరియు ఇటు విశాఖ ప్రతి జిల్లాకు సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులను కూడా అలర్ట్ చేయడం కూడా జరిగింది. ఒక్కసారిగా కూడా మొత్తం అధికారులందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి పడుతుంది. ఇదే నేపథ్యంలో ఇదే కల్తీ పాలు ఘటనకు సంబంధించి మొత్తం ఇటు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న అధికారులు అందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అందరూ కూడా కలిసి 3 బృందాలుగా కూడా వాళ్ళు అక్కడ ప్రతి ఒక్క పాల కేంద్రంలో ఉన్న పాల నమూనాలు కూడా సేకరించిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి మొత్తం కూడా అక్కడ ఏ విధంగా జరుగుతుంది, అసలు ఎంత క్వాలిటీలో ఉన్న దానిపై కూడా వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు చెక్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే నేపథ్యంలో ఈ డ్రైవ్ ఎన్ని రోజులు కొనసాగే అవకాశం కూడా మనం చూడొచ్చు. అదే ఏం జరుగుతుందనే విషయం కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మాత్రం ఈ యొక్క కల్తీపాల ఘటనపై కూడా ఆయన ఇటు సమీక్ష చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా చూసుకున్నట్లు ఇప్పటికే ప్రస్తుతంగా 6 జరిగిన సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు వైద్య నిపుణులు కూడా తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటి కూడా పూర్తిగా అధికారికంగా అయితే మాత్రం ఫలానా వల్ల జరిగిందనే విషయం అయితే మాత్రం ఇప్పటికీ కూడా స్పష్టత రాని పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది, పరిస్థితి అయితే మనకి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అయితే మాత్రం ఇది ఒక పెద్ద గుణపాఠం కూడా మనకు కనబడుతుంది. ప్రతి ఒక్క డైరీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆర్గానిక్ కానీ బ్రాండెడ్ ఏదైతే ఉన్నదో దాని నమూనాలు పూర్తి స్థాయిలో ఉన్న వాటినే వాడడంలో వినియోగించడం అనేది ఎంతో శ్రేయస్కరం కూడా మనకు తెలుస్తుంది. అదే దీనినే కూడా మనం మరింత కూడా ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం కూడా చేయాలి. ఇప్పటికే అధికారులు జరిగిన తరువాత అలర్ట్ అయ్యారు కానీ జరగక ముందు అసలు పాల చక్కని ఎక్కడ చేస్తున్నారు, దాని యొక్క లిమిటేషన్స్ ఏంటి, దాని వాల్యుయేషన్స్ ఏంటి, పారామీటర్స్ కూడా ఒకసారి పరిశీలించిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడైతే అధికారుల నిర్లక్ష్యం కూడా మనకి కొంతవరకు కూడా కనిపిస్తున్న పరిస్థితి కూడా ఈ ఘటనపై తెలుస్తుంది. ఇది కల్తీ పాల ఘటనకు సంబంధించి ప్రస్తుత అప్డేట్. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసు తీవ్ర విషాదంగా నిలిపింది. పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాల్సిన తమ బిడ్డ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం కోమలి కుటుంబ సభ్యులను కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే కోమలి సూసైడ్ వెనుక ప్రేమ వ్యవహారమే కారణమని ఆమె గదిలో లభించిన సూసైడ్ లేఖను బట్టి తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య కలకలం అయితే రేపిందని చెప్పొచ్చు. ఎవరైతే యూట్యూబర్ కోమలి తను ఆత్మహత్య అయితే చేసుకుంది. ఘటనా సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేశారని చెప్పొచ్చు. కోమలి వైజాగ్ ప్రాంతానికి చెందిన అమ్మాయి తన బంధువుల ఇంట్లో ఇక్కడ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీలో నివాసం ఉంటూ తను బీఎస్సీ అయితే చదువుకుంటుంది. అప్పటికే అఖిల్ రెడ్డి అనే వ్యక్తితో ఆమెకు 3 సంవత్సరాలుగా వాళ్ళైతే అంటే వాళ్ళు 3 సంవత్సరాల నుంచి అయితే కలిసి ఉంటున్నారు, ప్రేమించుకుంటున్నారు. ఒక 1 ఇయర్ నుంచి వాళ్ళైతే విడిపోయి అయితే ఉంటున్నారన్నమాట. అంటే బ్రేకప్ చెప్పేసి బ్రేకప్లో ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. దాంతో ఆమె ఎవరైతే కోమలి ఉన్నారో తీవ్ర మనోవేదనకు గురై ఇలాంటి వాటికైతే పాల్పడిందని అయితే చెప్తున్నారు. మరొక వైపు ఏదైతే ఆత్మహత్యకు ముందు అంటే అఖిల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆత్మహత్యకు ముందు కూడా కోమలి ఇంట్లోకి వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది, ఆ కోమలికి సంబంధించి తను బ్రేకప్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది, 3 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, మరి 6 నెలల నుంచి అయితే వాళ్ళైతే బ్రేకప్ చెప్పి విడిగా ఉంటున్న పరిస్థితి. మరి ఏమైంది, ఆత్మహత్య గల కారణాలు ఏంటి అని కూడా పోలీసుల దర్యాప్తులో అయితే తేలనుంది. మొత్తానికి ఎవరైతే కోమలి తల్లి ఉందో ఖచ్చితంగా తన కూతురు మరణానికి కారణమైతే ఎవరైతే అఖిల్ రెడ్డి ఉన్నారో అఖిల్ రెడ్డిని అయితే ఖచ్చితంగా శిక్షించాలని అయితే చెప్తున్నారు. మరొక వైపు ఎవరైతే పోలీసులు చెప్తున్న ప్రకారం అయితే 3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళైతే ప్రేమించుకుంటున్నారు. ఏదైతే కోమలి ఉందో తను డిగ్రీ అయితే చదువుతుంది. ఇక్కడ హైదరాబాద్లో మల్లారెడ్డి యూనివర్సిటీలో ఆమె డిగ్రీ అయితే చదువుతుంది. పార్ట్ టైంగా ఆమె యూట్యూబర్గా కూడా సోషల్ మీడియాలో వీడియోలు అయితే చేస్తూ ఉంటూ యాక్టివ్గా ఉంటారు. ఆ నేపథ్యంలో వాళ్ళిద్దరు కూడా అఖిల్ రెడ్డి అట్లాగే కోమలి కూడా పరిచయం అయింది. 3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళైతే ప్రేమించుకుంటున్నారు. తర్వాత బ్రేకప్ చెప్తే ఆ బ్రేకప్ అయిన నుంచి కోమలి ఎవరైతే ఉన్నారో ఆమె తీవ్ర మనోవేదనకు అయితే గురై రీసెంట్గా జరిగిన ఏదైతే మీటింగ్ ఉందో అందులో ఖచ్చితంగా మరి నేను పెళ్లి చేసుకోలేను, వేరే అమ్మాయితో ఉంటానన్నట్లుగా అఖిల్ రెడ్డి చెప్పడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య అయితే చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే పోలీసు దర్యాప్తులో నిజాలు తేలాలని చెప్పేసి కోమలి తల్లి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ రాజు. తిరుమల లడ్డు వ్యవహారం మరోసారి శాసన మండలిని దద్దరిల్లేలా చేసింది. ఈ అంశంపై శాసన మండలిలో ఎమ్మెల్సీ బోస్తా సత్యనారాయణ వర్సెస్ మంత్రి నారా లోకేష్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కల్తీ నెయ్యి కేసులో గజ దొంగను పట్టుకోవాలని ఎమ్మెల్సీ బోస్తా పట్టుబడ్డారు. ఇందుకు కౌంటర్గా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. బోస్తా చెబుతున్న గజ దొంగ జగనేనా అని కౌంటర్ ఇచ్చారు. ఇక జగన్ను పట్టుకోవాలని అన్నారా, అయితే తాము కూడా అదే పని చేస్తున్నామని చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. చెప్పండి మల్లికార్జున్, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ పద్మ. ఈరోజు శాసన మండలిలో కల్తీ ఘటనపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మంత్రి లోకేష్ మీద మాట్లాడడం జోరుగా జరిగింది. అయితే కల్తీ నెయ్యి కేసులో గజ దొంగను పట్టుకోవాలని బొత్స పట్టుబట్టారు. కౌంటర్ గా నారా లోకేష్ అసలు కల్తీ గజ దొంగ ఎవరంటే జగన్ అని చెప్పడం జరిగింది. దీంతో వీళ్ళిద్దరి మీద కాసేపు మాట్లాడడం జరిగింది. శాసన మండలి ఒకసారిగా దద్దరిల్లింది. ఇలాంటి తరుణంలో అసలు కల్తీ లడ్డు కేసులో దొంగ అంటే దొంగ అని జగన్ పార్టీకి చెందిన బొత్స సత్యనారాయణ చెప్పడంతో ఇటు శాసన మండలిలో మన జగన్ విషయంలో చాలా వరకు కూడా సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఏమాత్రం కూడా నారా లోకేష్ జంగకుండా అసలు దొంగ తన మీద ఎటువంటి కేసులు లేకపోయినా 6 కేసులు పెట్టారు. అయినా కూడా ఎటువంటి ఆధారం లేదు. దీని మీద అప్పుడే తెలిసిపోయింది. దీని విషయం మీద ఎటువంటి నైపుణ్యం చెందుతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది. అసలు వైసీపీ పార్టీ అనేది గజ దొంగల పార్టీ అని ఆరోపించడం కూడా జరిగింది. కేసులకు సంబంధించి ఒక్క ఆధారం కూడా లేదని చెప్పడంతో మంత్రి లోకేష్ దీని మీద పూర్తిగా చెప్పడం జరిగింది. దీంతో కాసేపు యుద్ధం కూడా నెలకొంది.